జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ పర్యటిస్తున్నారు. వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంలో చాలా ఎక్కువ ఇబ్బందులు జరిగాయి. ఇప్పుడు మీరు జీహెచ్ఎంసీ కమిషనర్ పర్యటించారు. డీజిల్కి సంబంధించిన పనులు చాలా చోట్ల జరుగుతున్నాయి సార్. ఎట్లా జరుగుతున్నాయి, ఎప్పటివరకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కావచ్చు? సో ఇప్పుడు ఈ మంత్ మనకు 1 మంత్ ఉంది మాన్సూన్కి. ఈ 1 మంత్ లోపల డెఫినెట్గా మనం ఎంతవరకు మ్యాక్సిమం మనము సిల్ట్ రిమూవల్ కార్యక్రమం చేయగలుగుతాం అంతా చేస్తాము. కృష్ణనగర్ బస్తీ నిత్యం కూడా రెగ్యులర్గా కూడా అక్కడ ముంపుకి గురయ్యే ప్రాంతం అది. అందుకోసమే దాన్ని ఫస్ట్ టైం అంటే ఇప్పుడు కొంచెం చేస్తే కనుక పూర్తిగా అంటే 20 ఏళ్ల క్రితం ఎప్పుడో ఒకసారి డీసెల్టింగ్ ప్రాపర్గా చేశారని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఆ స్థానిక ప్రజలు కూడా వాళ్ళంతా కూడా అక్కడ అదే చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనం ఒకసారి చేస్తే కనుక పరిపూర్ణంగా సిల్ట్ అనే దాన్ని మనం పూర్తిగా తీసి చేస్తే కనుక ఇప్పుడు మనం చూసాం డ్రైన్స్ ఎలా ఉన్నాయి. 6 అడుగుల లోతు 7 అడుగుల లోతు ఉండే డ్రైన్స్లో 5 అడుగుల దాకా మట్టే ఉన్నది, అంటే సిల్ట్ ఉన్నది. అంటే ఇంకెంత వాటర్ ఎంత పోతుంది, ఒక అడుగు పోతుంది. అదే మొత్తం మనం మట్టి తీసేస్తే 6 అడుగులు నీళ్ళు వెళ్తుంది. అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి నిలిచిన నీళ్లు ఇమీడియట్గా వెళ్ళడానికి వీలవుతుంది. సో సిల్ట్ రిమూవల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సిల్ట్ కూడా ఎక్కడ ఉంటుంది, మనకి ఎక్కడెక్కడైతే కనుక టర్నింగ్స్ ఉన్న చోట లేకపోతే గ్రేడియంట్ అంటే స్లోప్ తక్కువ ఉన్న చోట అక్కడ ఉంటుంది. ఆ ఏరియాస్ కాన్సన్ట్రేట్ చేస్తే కనుక డెఫినెట్గా ఆ ఏరియాలో మనం ముంపుని కొంతవరకు నివారించడానికి వీలవుతుంది. ఎందుకంటే డ్రైన్ విడ్త్ మనం పెంచలేము, కానీ లోతులో మెయింటెనెన్స్ మనం చేస్తే కనుక చాలా బస్తీలు కూడా మనం వరద ముంపు నుంచి మనం కాపాడిన వాళ్ళం అవుతాం. సార్ గతంలో ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అమీర్పేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించారు. డీసీలకు సంబంధించిన పనులు అగ్రెసివ్గా చేయాలని చెప్పారు. ఎంతవరకు వచ్చినాయి సార్? ఇంకా ఆల్మోస్ట్ పూర్తయినట్టు మనం భావించవచ్చా? అంటే రాబోయే వర్షాకాలంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలకి ఇబ్బందులు తగ్గొచ్చనేటువంటి ఇది రెగ్యులర్గా చేసే పని. మెయింటెనెన్స్ అనేది ఒకసారి పూర్తయింది అనేది కాదు. మీరు చూసారు ఇందాక 15 రోజుల క్రితం తీసినారు, మళ్ళీ వస్తుంది అన్నమాట వాటర్. సో అది నిత్యం కూడా జరుగుతుండాలి మెయింటెనెన్స్ అనేది. మనం ఒక నెల రోజులు మనం అప్రమత్తంగా లేకపోతే అక్కడ సిల్ట్ డిపాజిట్ అవుతుంది. సో ఇది రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది ఉండాలి. మనము అది జరుగుతుంటే కనుక డెఫినెట్గా సిల్ట్ అంటే దీనివల్ల మనకి ఇనండేషన్ ఇష్యూస్ మనం డెఫినెట్గా అడ్రస్ చేయగలుగుతాం. మైత్రివనం కూడా మీరు చెప్తున్న కృష్ణనగర్ నుంచి వెళ్ళేటప్పుడు ఇదే నాలా ఆడకి వెళ్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఇనండేషన్కి వన్ ఆఫ్ ద రీజన్ మీరు చూస్తున్నారు. మైత్రివనంలో మనం బ్రేక్ చేసేలా చేసినాం. దాదాపు మనం మోర్ దెన్ 100 ట్రక్స్ అక్కడ తీసినాం సిల్ట్ అని. సో ఇక్కడ ప్రతి బస్తీలో తీసే మీకు నాకు తెలిసి గ్యారంటీ ఒక 100 ట్రాక్టర్లు 100 లోడ్లు వస్తాయి ఎక్కడ చేసినా కానీ. సో మనం అన్ని చోట్ల కూడా ముంపుగా అయ్యే ప్రాంతాల్లో మనం ఆ పద్ధతి చేస్తే కనుక కొంతవరకు నివారించడానికి వీలవుతుంది. ఈసారి హైడ్రా డెఫినెట్గా విత్ జీహెచ్ఎంసీ సహకారం అట్లానే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మేము ఈ సిల్ట్ రిమూవల్ అనే దాన్ని ఒక ఇంపార్టెంట్ వర్క్గా తీసుకుంటాం. లాస్ట్ టైమే మీరు చూసారు 2000 పైన ట్రక్కులు తీసాం హైదరాబాద్లో. మా పరిధి కాకుండా కానీ చేసినాం. ఈసారి కూడా మనం అదే పద్ధతిలో ప్లాన్ చేసి సిల్ట్ని మనం ఒక మెయింటెనెన్స్గా చేస్తే కనుక నిత్యం జరగాలి. మళ్ళీ వర్షం దగ్గర అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ప్రీ మాన్సూన్ ముందు కూడా చేయాలి, మళ్ళీ డ్యూరింగ్ మాన్సూన్ చేయాలి, పోస్ట్ మాన్సూన్ చేయాలి. ఇది జరుగుతూనే ఉండాలి. సార్ మధ్యలో మీరు ప్రభుత్వ స్థలాలు కాపాడుతున్న పాటు నాలా మీద వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలపైన కూడా దృష్టి పెట్టారు కదా, అవి జనాలకు ఇబ్బంది కాకుండా నాలా మీద వెలిసినటువంటి నిర్మాణాలను మనం తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. మన ప్యాట్నీ నాలా మీద తీసినాము. ఇప్పుడు కూడా చూసాము ఒక బిల్డింగ్ ఏదో డైరెక్ట్ నాలా మీదే ఉన్నది. డెఫినెట్గా దానికి వెకేషన్ నోటీస్ ఇచ్చి యాక్చువల్గా నాలా మీద ఉన్న దానికి మెయిన్ నోటీస్ కూడా అవసరం లేదు. బట్ దాన్ని ఎప్పుడో కట్టినారు, దాంట్లో నివాసాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఒక 10 రోజులు 15 రోజుల్లో వాళ్ళకి వెకేషన్ నోటీస్ ఇచ్చి డిమాలిష్ చేస్తారు. గ్రేటర్ వ్యాప్తంగా మేజర్ నాలాలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్, వేల కిలోమీటర్లు. మొత్తం అన్ని నాలాలకు సంబంధించిన దాంట్లో మీరు దృష్టి పెట్టారా? అండ్ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఎన్ని ఉండబోతున్నాయి సార్? అంటే సేమ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎమిటీస్ డ్యూరింగ్ వర్షాకాలం హైడ్రా రన్ చేసింది. ఇప్పుడేమో ఈ ప్రీ మాన్సూన్ దానికి జిహెచ్ఎంసీ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు జిహెచ్ఎంసీ చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ మేము వర్షాలు మొదలైన తర్వాత హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ రన్ చేస్తాం. ఓకే సార్. సో మాన్సూన్ కోసం ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో వర్క్ చేస్తున్నాం అనేది హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కానీ హైడ్రా కమిషనర్ కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్తో పాటు హైడ్రా కమిషనర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరాబండ, వెంకటగిరి, కృష్ణానగర్ ప్రాంతాల్లో డీసెల్టింగ్కి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, వర్షాకాలంలో ఉత్పత్తి అయినటువంటి సమస్యలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి అంశాలను గుర్తు చేసేటువంటి పనులు పనులు. దాంతోపాటు వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను ప్రధానంగా గుర్తించి అక్కడ ఎందుకు వాటర్ స్టాగ్నేట్ అవుతుంది, ఎక్కడ సిల్ట్ ఆగుతుంది, ఎక్కడ సివేజ్కి సంబంధించినటువంటి అధికంగా ఉందనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. దాంతోపాటు నాలా మీద వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్తున్నారు. మాన్సూన్ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాం. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మైత్రివనం, అమీర్పేట ప్రాంతాల్లో పరిశీలించారు. రాబోయే వర్షాకాలంలో జనాలకు ఇబ్బంది కాకుండా చూడాలని ఆయన ఆదేశించారు. సో దానికి అనుగుణంగా గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల కూడా డీసిల్టింగ్కి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. ఇవాళ జీహెచ్ఎంసీ కమిషనర్ కానీ హైడ్రా కమిషనర్ కానీ గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేసి డీసిల్టింగ్ పనులపైన పూర్తి స్థాయిలో
వేగంగా చేపట్టాలి, వచ్చే వర్షాకాలం నాటికి పూర్తిస్థాయి పనులు కంప్లీట్ కావాలి అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. సో ఇవాళ వాళ్ళు పరిశీలించారు. రాబోయే వర్షాకాలంలో ఎట్లాంటి రిజల్ట్ ఉంటాయనేది మనం చూడాల్సింది. ప్రస్తుతం అయితే చాలా అగ్రెసివ్గా మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నాలా పైన కూడా దృష్టి పెట్టాం. నాలలో ఉన్నటువంటి సిల్ట్ని కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నామని హైడ్రా కమిషనర్గా నాకు చెప్తున్నారు. ఇది ఓవరాల్గా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి వర్షం కారణంగా ఉత్పత్తి అయినటువంటి సమస్యలు, దాన్ని నివారించేందుకు అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలపైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శంకర్తో శ్రవణ్ బిగ్ టీవీ, జూబ్లీ హిల్స్ నుంచి.